ప్రపంచంలో ఎక్కడా లేని మహత్తర ఆలయం. ఒకే చోట స్వయంభుగా వెలిసిన శివయ్య గణనాథుడు. తండ్రి శివయ్యతో పాటు స్వయంభుగా వెలిసి పూజలు అందుకుంటున్న వినాయక స్వామి. దశాబ్దాల క్రితం ఒకేసారి బయటపడిన మూల విరాట్ శివలింగం. నిత్యం భక్తుల ఆకలి తీరుస్తున్న అన్నదాన మహాయజ్ఞం. వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్. ఈ వారం మీకు చూపించబోయే ఆలయం భాగ్యనగరంలో ఉన్న ముఖ్యమైన ఆలయాల్లో మొదటి వరుసలో ఉంటుంది. విఘ్నాలు తొలగించే గణనాథుడు, ఈ సృష్టికి మూలం అయిన శంకరుడు కలిసి ఒకే చోట స్వయంభుగా వెలిసిన గొప్ప క్షేత్రం ఈ ఆలయం. మెహదీపట్నంకి దగ్గరలో విజయనగర్ కాలనీలో ఈ ఆలయం ఉంటుంది. చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మహిమల గురించి భక్తులు ఎంతో గొప్పగా చెబుతుంటారు. స్వామివారి ఆరాధనలో, ఈ ఆలయంలో జరిగే అన్నదాన సేవలో తరించిన ఎంతో మంది భక్తులు నేడు దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ ఆలయం చరిత్ర, ఈ ఆలయం ప్రత్యేకత, ఇక్కడ ప్రతినిత్యం జరిగే పూజా వివరాలు, ఇక్కడున్న ఉప ఆలయాలతో పాటు ఇక్కడ స్వామివారి చుట్టూ ఒక నాగపాము ప్రదక్షిణలు చేసిన సంఘటన, అలాగే అమ్మవారు ఈ ఆలయంలో తిరిగినట్టు భక్తులు చెప్పే మహిమాన్విత విశేషాల గురించి, ఇక్కడ 1980 నుంచి నిర్విరామముగా జరుగుతున్న అన్నదానం గురించి ఈ బ్లాగ్ లో డీటెయిల్ గా చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎన్నో దశాబ్దాల క్రితం, సుమారు 1950-60 మధ్యలో హైదరాబాద్ హౌసింగ్ బోర్డ్ సొసైటీ వారు ఈ విజయనగర్ కాలనీలో ప్లాట్స్ వేస్తున్న రోజుల్లో ఇళ్ల స్థలాల విభజన కోసం భూమిని తవ్వుతున్న సమయంలో ఒక విగ్రహం బయటపడింది. ఆ విగ్రహంతో పాటు ఇంకో విగ్రహం కూడా ఉంది. అక్కడ ఉన్న వారంతా మొదట ఏదో రాయిగా భావించారు. తరువాత వీటిని శుభ్రం చేసి చూస్తే సాక్షాత్తు గణపతి విగ్రహం. గణపతితో పాటు ఒక శివలింగం కూడా గుర్తించారు. స్వయంభుగా వెలిసిన ఆ ప్రదేశాన్ని ఆలయం కోసం కేటాయించమని ఆ కాలనీ వాసులు అడగగా ఆ స్థలాన్ని ఆలయం కోసం కేటాయించారు అప్పటి అధికారులు. మొదట 1964లో చిన్న గుడిసెలో ప్రారంభమైన ఈ గుడి కాలనీ వాసులు భక్తుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ తరువాత కాలంలో గర్భగుడి, గోపురం, సింహద్వారము, సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని నిర్మాణం చేశారు. 1982లో పుష్పగిరి పీఠాధిపతులు శంకరాచార్యులు వారి చేత ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయబడింది. శివుడు, గణపతి స్వయంభుగా వెలిసిన ఏకైక స్వయంభు క్షేత్రం ఈ ఆలయం. శ్రీశైల క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి వారితో పాటు ఆ క్షేత్రంలోనే సాక్షి గణపతిగా వినాయక స్వామి వెలిశారు. ఇక్కడ ఈ ఆలయంలో ఒకే చోట శివుడు, విఘ్నేశ్వరుడు వెలిశారు. ఇలా ఒకే ఆలయంలో శివుడు, విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిసిన ఆలయాలు చాలా అరుదు. ఈ ఆలయంలో స్వామివారి నిజరూప దర్శనం చూస్తే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని చూసినట్టే ఉంటుంది. ఇక్కడ స్వామివారి అలంకరణ చాలా ప్రత్యేకం. వివిధ రకాల పూల దండలతో, గరిక, చెరుకుతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో, వారంలో 7 అలంకరణలతో స్వామివారు దర్శనమిస్తారు. గర్భాలయం చుట్టూ వివిధ రూపాల్లో ఉన్న గణపతులు దర్శనమిస్తారు. బాల గణపతి, భక్తి గణపతి, హారిద్ర గణపతి, నృత్య గణపతి, ఏకదంత గణపతి, యోగ గణపతి, ఏకాక్షర గణపతి విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, ఇది ఒక మహిమాన్వితమైనటువంటి శక్తిగల లక్ష్మీ గణపతి క్షేత్రం. ఇది ఈ ఆలయము మధ్యలో మూల విరాట్టు, చుట్టూ అష్టగణపతులతో కూడుకున్నటువంటి ఒక మహాశక్తి గల క్షేత్రము. ఇక్కడికి అనేక ప్రాంతాల వారు భక్తులు దూర ప్రాంతాల నుంచి, ఈ హైదరాబాదు, సికింద్రాబాద్ కాకుండా వేరే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ అలానే వస్తున్నారు. విద్య లేని వానికి విద్యను ప్రసాదించుట, అలానే అనారోగ్యంతో కూడుకున్నటువంటి వాడు ఆరోగ్యవంతుడగుట, అలాగే పెళ్లి కాని వారు పెళ్లి అగుట, సంతానము లేని వానికి సంతానమగుట, అలాగే భూ సమస్యలతో బాధపడినటువంటి భూ సమస్యలను తీరుట, తర్వాత వ్యాపారములు నష్టపడిన వాళ్ళు వ్యాపారములు అభివృద్ధి అగుట, ఇలా అనేక విధములుగా వాళ్ళ యొక్క పరిష్కారము గావించుకున్నారు. అందుకనే ఈ క్షేత్రము ఒక మహిమాన్వితమైనటువంటి ఒక శక్తి గల క్షేత్రము.
అదేవిధంగా ఈ ఆలయం గర్భాలయం ద్వారంపై కూడా వివిధ రూపాల్లో ఉన్న గణపతులను దర్శించుకోవచ్చు. లక్ష్మీ గణపతి, విఘ్న గణపతి, ఆరుద్ర గణపతి, నృత్య గణపతి, విజయ గణపతి, సంకటహర గణపతి, ఏకదంత గణపతి, త్రై అక్షర గణపతి, క్షీపర గణపతి, సింహ గణపతి, ఇలా గణపతి రూపాలు మీకు కనిపిస్తాయి. గణపతిని దర్శించుకుంటే ఎటువంటి విఘ్నాలైనా తొలగి మంచి ఆరోగ్యంతో అంతా మంచి జరుగుతుందని చెబుతారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు గణపతికి అభిషేకం ఉంటుంది. అభిషేకం జరుగుతున్నప్పుడు గణపతి హోమం కూడా నిర్వహిస్తారు. అభిషేకం 30 నిమిషాల పాటు ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యితో పాటు వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయంలో ఉదయాన్నే ప్రశాంతంగా ఉండే సమయంలో వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకం, అలంకరణ చేస్తారు. మీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఒక్కసారైనా స్వామివారి అభిషేకానికి వెళ్ళండి. బుధవారం, ఆదివారం అయితే ఇంకా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. స్వామివారి అభిషేకంతో పాటు పరమేశ్వరునికి కూడా అభిషేకం నిర్వహిస్తారు. శివలింగానికి భక్తులు నేరుగా అభిషేకం చేసుకునే వీలు ఉంటుంది ఈ ఆలయంలో. ఈ ఆలయంలో వినాయక స్వామివారి గర్భాలయంలో ఏవో అతీత శక్తులు ఉంటాయని, స్వామివారి మూల విరాట్ చుట్టూ ఒక నాగపాము ప్రదక్షిణలు చేసేదని చాలా మంది చెబుతారు. ఇంతకుముందు చాలా ముందు మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈ గుళ్ళో ఒక వాచ్మెన్ లా ఉండేవాడు, సాయిబాబా అని. పడుకునేవాడు, కట్టెలు తేవడం, బొగ్గులు తేవడం అన్ని చేసేవాడు. అతను చెప్పేవాడు అండి, రాత్రి 2:30 తర్వాత బయటకు వచ్చేస్తాడు. రోజు 3ంటికి బయట కూర్చుంటాడు. ఒకరోజు 2-3 సార్లు మేము ప్రతిరోజు 2-2:30 టైంకి బయటకు వచ్చి పాటలు పాడుతుంటాడు. నేను ఒకరోజు అడిగానండి, ఏంది మేము అందరూ కూడా ఓ సార్ లోపల పోలేము సార్, రాత్రి నాగపాము ఇక్కడ తిరుగుతుందండి. తిరుగుతా పాము ఈ మండపం, ఈ గర్భగుడి చుట్టూ అదే లోపల ప్రదక్షిణాలు అంటండి. ఆ ప్రదక్షిణం చేయడం కూడా గర్భాలయం లోపల ఈ స్వామి చుట్టూ పాము, ఈ 4 మధ్యలో ఆయన. అది కూడా ఏంటి సార్, నిప్పు ఇట్లా పాము కానీ నిప్పులాగా ఇట్లా తిరిగి తిరిగి వెళ్ళిపోతున్నాడు. కొంతసేపు ఒక 5 నిమిషాలు ఏముంటుందో ఆ టైంలో ఉండడంట. ఆయనే చెప్తున్నాడు మనం ఉండలేము సార్ అని. బయటకు వచ్చేసి అర్ధగంట పాటలు పాడుకొని మళ్ళీ వాడు రాత్రి తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత పండుకునేవాడు. వెనక కూడా ఒక పుట్ట ఉండేది, పాము పుట్టలాగా అండి. మేము చూసాము, కానీ కన్స్ట్రక్షన్ అయినప్పుడు కొంచెం ఇది చేయడమో, పక్కింటి వాళ్ళు కట్టడము, దాంట్లో ఇంట్లో ఆ పుట్ట ఎక్కడికి మొత్తం ఇదైపోయింది. పాము పుట్ట ఉండేది. అన్నీ లైవ్గా మేము చూసిన ఎక్స్పీరియన్సెస్. అప్పటి నుంచి మాకు ఎంత అటాచ్మెంట్ అంటే స్వామి, మేము ఆయన మమ్మల్ని వదలడు, మేము ఆయన వదలము. స్వామివారు కూడా తనను నమ్ముకున్న వారి వెంట ఉండి నడిపిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అప్పుడు రాత్రి ఆల్మోస్ట్ వినాయక చవితి నవరాత్రులే. అప్పుడు కొంచెం అంటే టెంపుల్ ఇంత పెద్దగా ఇట్లా లేకుండా లైట్లు అవి వేసి మేము ఈవినింగ్ చిన్న ప్రోగ్రామ్ లోపల అయ్యాయి. సో ఇట్లనే నేను ఒకరోజు ఇట్లా రాత్రి అలసిపోయి పొద్దున ఇంట్లో అలా ఒరిగానండి అంతే. ఐ థింక్ 6:30 అవుతుంది, సెప్టెంబర్లో 6:30 అవుతుంది సాయంకాలం. నాకు ఒకలాగా అనిపిస్తుంది. అంటే గుడికి యాక్చువల్లీ మేము 6 o'clock అప్పుడు ఇది లేదు, ఎలక్ట్రీషియన్ రావడం, లైట్ వేయడం. మేమే వచ్చి స్విచ్లు అవి పెట్టి లైట్లు వేయాల్సింది, ఎవరో కనెక్షన్ ఇస్తారు. నేను ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే నాకు ఎందుకో ఇట్లా పడుకున్నానండి. అలా నిద్రపట్టినంటే 6 అయిందండి, 6:15. నిజంగా నమ్మరండి, ఆ స్వామివారే ఆ విగ్రహం ఇప్పుడు లోపల స్వయంభూ ఇట్లా వచ్చి నన్ను హిట్ చేసినట్టు 3 సార్లు. అంటే ఒక రిమెంబర్ గుర్తు చేయించింది నాకు, చెక్ చేసి ఏంట్రా ఇంకా పడుకుంటున్నావు నువ్వు, నన్ను మర్చిపోయావా, ఏం గుడిని వదిలేసావా, అంటే నా స్థితి అదే, నా నవరాత్రుల టైం అది కూడా అని నాకు నిజంగా హిట్ అయిందండి. ఇట్లా తగిలినట్టు అయ్యి నేను నిద్రలేసి ఇంట్లో వాళ్ళకి కూడా అడిగాను, ఏంది ఈ టైం ఎంత అయింది పొద్దున అనుకుంటున్నా. అంటే నేను లేను. సో రియల్గా ఆ ఇన్సిడెంట్ ఎంత అయిందంటే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తే చెప్తుంటే. సో ఇమీడియట్ అండి, ఏం లేదు, మొహం కడుక్కున్నాను, గుడికి వచ్చేసి గుర్తు చేస్తుంటే. అంటే నేను ఇంటెన్షనల్గా కాకపోవచ్చు కానీ సమ్ డిలే, బట్ ఆయన ఎవరో ఒకరు కావాలి కదా కార్యకర్తలు, ఇంకా నన్ను చూసి చేసినట్టున్నారు. నేను టార్గెట్ హిట్ అయింది. ఇమీడియట్ వచ్చాను స్వామి. వచ్చి ఇక్కడ వచ్చి చూసేవారు నిజంగానే లైట్లు లేవు, గుడంతా చీకటి ముందర. అప్పుడు మళ్ళీ నేను ఇంకా 2-3 వాళ్ళని పిలిచి ఆ లైట్లో కనెక్షన్లు అవి చేసే వరకు తర్వాత గుడి. అప్పుడు నాకు అనిపించింది, స్వామి నువ్వు ఉన్నావు. ఈ ఆలయంలోకి మీరు ఎంటర్ అవ్వగానే పైకి చూస్తే మీకు అద్భుతమైన 2 ఆర్ట్స్ కనిపిస్తాయి. ఒకటి గణేష పురాణంలో 4 యుగాల అవతారాలను ఒక చిత్ర రూపంలో ఇక్కడ చూడొచ్చు. కృతయుగంలో వినాయకునిగా, త్రేతాయుగంలో మయూరేశ్వరునిగా, ద్వాపర యుగంలో గజాననంగా, కలియుగంలో ధూమ్రకేతుగా వినాయకుడిని మీరు ఇక్కడ చూడొచ్చు. 2వ పెయింటింగ్ లో ముద్గల పురాణంలో అష్ట వినాయక అవతారాలను ఇక్కడ పెయింటింగ్ లో చూడొచ్చు. గజానన, లంబోదర, మహోదర, వికట, ఏకదంత, విఘ్నరాజ, వక్రతుండ, ధూమ్రవామ ఇలా అష్ట గణపతుల దర్శనం మీరు చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలో జరిగే మరో ముఖ్యమైన కార్యక్రమం, ప్రతి ఆదివారం గిల్డ్ ఆఫ్ సర్వీస్ బాలికా నిలయం అనే ఆర్ఫనేజ్ నుంచి వచ్చే సుమారు 60-70 మంది అనాథ బాలికలు ఇక్కడ స్వామివారి ఆలయంలో భజనలు చేస్తారు. వీళ్ళు ఎంతో చక్కగా పాడతారు.
భజనలు అనంతరం స్వామివారికి మహాహారతి ఉంటుంది. హారతి తరువాత అన్నపూర్ణాదేవి అమ్మవారికి పూజ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. విజయనగర్ కాలనీ టెంపుల్ అంటే భక్తులకు గుర్తొచ్చేది ప్రతి ఆదివారం ఆలయ కమిటీ వారు నిర్వహించే అన్నదాన మహాయజ్ఞం. మహాయజ్ఞం అని ఎందుకు అన్నానంటే మనం ఎన్నో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో నిత్య అన్నదానం గురించి విన్నాం. మీలో ఎంతో మంది అలాంటి ఆలయాల్లో అన్నప్రసాదం తినే ఉంటారు, అక్కడ విరాళాలు కూడా ఇచ్చే ఉంటారు. ఈ ఆలయంలో కూడా 1984లో మొదలైన అన్నదాన కార్యక్రమం అప్పటి నుండి ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదానం ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నారు. కోవిడ్ లాంటి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురైనా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జాగ్రత్తలు పాటిస్తూ భోజనాన్ని ప్యాక్ చేసి భక్తులకు అందజేశారు. ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఎంతో శుభ్రంగా రుచిగా వండి భక్తులకు స్వయంగా వడ్డిస్తారు కమిటీ వారు. అన్న ప్రసాదం అంతా ఆలయంలో ఉన్న వంటశాలలోనే వండుతారు. అన్నం, పులిహోర, 2 రకాల స్వీట్లు, చట్నీ, పప్పు, కూర, అరటిపండు, పెరుగు ఇలా సుమారు 10 రకాల పదార్థాలతో అన్నదానం చేస్తారు. ఈ ఆలయంలో ఎన్నో ఏళ్ల నుండి సేవ చేస్తున్న పద్మావతి గారు బాలికా నిలయం ఆర్ఫనేజ్ పిల్లలకు స్వయంగా ఆవిడే వడ్డిస్తూ తినిపిస్తుంటే చూడడానికి చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఎంతో ప్రేమగా వారికి ఏం కావాలో అడుగుతూ ఏ పదార్థం తింటే ఏ బెనిఫిట్స్ ఉంటాయో వారికి వివరిస్తూ తల్లిదండ్రులు లేని ఆ పసిపిల్లలకు అన్నీ తానై అని భావించి వారికి గోరుముద్దలు పెడుతుంటే అన్నదానంలో దైవ సేవలో కలిగే సంతృప్తి, గొప్పతనం, మాతృత్వం కనిపించాయి. దేవో మానుష్య రూపేణ లాంటి గొప్ప పదాలు నిజమే అని ఇలాంటివి ప్రత్యక్షంగా చూసినప్పుడు తెలుస్తుంది. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్నా అంటారు. ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది. పైగా ఆయన అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి, ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది. ఒక పేదవాడి ఆకలిని తీర్చడం అనేది 1,000,000 దీపాలు పెట్టిన దాంతో సమానం అండి. నేను శాస్త్రాలు చదివి చెబుతున్నా, దయచేసి నమ్మండి. ఒక పేదవాడి ఆకలి తీర్చడం 1,000,000 దీపాలు పెట్టిన దాంతో సమానం. కార్తీక మాసం అంతా పేదలకి భోజనాలు పెట్టాలి, ఆ మార్గశిర మాసం అంతా భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్నవాడు ఇంట్లో దీపాలు దేవుడు పెడతాడు. అన్నదానం చేస్తేనండి కొన్ని సంస్థల వారు అన్నదానం అనరు, నారాయణ సేవ అంటారు. నారాయణ సేవ చేశామండి అనడం విన్నాను నేను. ఎంత ఆనందించారు. నారాయణ సేవట ఎంత పేరు పెట్టారా, బాగుందిరా అనుకున్నాను. అన్నం పెట్టేటప్పుడు నారాయణ అర్పణం అని పెట్టండి, శ్రీకృష్ణుడు మీ ఇంటికి వచ్చి భోజనం చేసినట్టు. చాలా ఆనందం అండి. ఎప్పుడు వస్తుందో సండే అని ఎదురు చూస్తూ ఉంటాను. మెయిన్ హాస్టల్ పిల్లలతోటి అనుభవం ఎక్కువ అనమాట. ఆ పిల్లలందరూ ఫస్ట్ ఆంటీ అనేవారు. నేను పెద్దాను కదా అమ్మమ్మ నుండి అన్నాను. అప్పటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అంటారు. నేను ఏది పెట్టినా తింటారు. నాకు తృప్తిగా చాలా ఆనందంగా చేసేది అదే సేవ. దేవుడి గురించి అన్ని నేను చెప్పలేను కానీ ఆ సేవ శిక్షం అనమాట. అందులోనే నా బాధలు మర్చిపోయాను. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ టైంకి వచ్చేస్తాను అనమాట, ఎప్పుడు వస్తుందో సండే అని. ఓకే, స్వామివారి మహిమల గురించి ఏం చెప్తారండి? 25 ఏళ్ల నుంచి చూస్తున్నారు, స్వామివారి మహిమల గురించి ఏం చెప్తారు? మహిమలు అంటే అందరినీ మంచిగానే చూస్తున్నారండి, అందరు కూడా చెప్తారు. నా అదృష్టం ఏంటంటే ఇల్లు దగ్గర అయ్యింది, నడిచి వచ్చేస్తాను అంతా. నాకు అసలు వినాయకుడు దయతల సినిమాలని నేను గుమ్మం మెట్లు ఎక్కగలుగుతున్నాను అనుకుంటా. చిన్నపిల్లలకి స్వయంగా మీరే తినిపిస్తున్నారు? అవునండి, వరకు కూడా అలాగే తినిపించేదాన్ని. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యింది అమ్మాయి. చాలా బాగా అనిపించింది నాకు. అది ఆనందం అండి, చాలా తృప్తి. నేను తిన్నంత నాకు తినాలని ఉండదు, అందరికి పెట్టాలని ఉంటుంది. నాకు ఆ భగవంతుడు అది ఇచ్చాడు అంతే, అందుకని ఏం లేదు. ఆ స్వభావం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఈ అన్నదాన మహాయజ్ఞం మొదలయ్యి సుమారు 40 ఏళ్ల పైన అవుతున్న కమిటీలో ఉన్నవారు ఎంతో యూనిటీతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చందాలు సమకూరుస్తూ చిన్నగా ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు స్వామివారి కృపతో, ఆశీస్సులతో దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన భక్తుల సపోర్ట్తో దిగ్విజయంగా జరుగుతుంది. నా పేరు బాబీ అండి, సరేందర్. మేము ఈ కాలనీలో ఆల్మోస్ట్ 71 నుంచి ఉన్నాం. ఈ గుడికి వస్తూ ఉంటాం అప్పటి నుంచి రెగ్యులర్గా. చిన్నప్పటి నుంచి ఈ మా వినాయకుడి దర్శనం లేకుండా ఏ రోజు మాకు జరగదు. ఆల్మోస్ట్ ఐ థింక్ ఇప్పుడు ఒక 53 ఇయర్స్ కంప్లీట్ అయింది. చాలా పవర్ఫుల్ వినాయకుడు అండి, స్వయంభూ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ ఇల్లులు తవ్వేటప్పుడు దొరికిందండి విగ్రహం. సో ఈ రోజుకి ఇంత మంచిగా అయింది. ఇక్కడ అన్నదానము, అన్ని పూజలు చాలా బాగా జరుగుతుంటాయి. వినాయక చవితి నవరాత్రులు ఎండలు ఇక్కడ వినాయక చవితి నవరాత్రులు, శివరాత్రి, ఇంకా ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది. పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది.
మేమందరం కలిసి చాలా బాగా చేస్తాము ఇక్కడ. మేమంతా కాలనీ వాసులు అందరూ కలిసి అందరు హెల్ప్ ఉంటుంది మాకు. చాలా పవర్ఫుల్ దేవుడు అండి. మీరందరూ తప్పకుండా వచ్చి, మాకు ఎంతోమంది డోనర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఇక్కడ, లోకల్ వాళ్ళు, ఇక్కడ ఉండి వెళ్ళిన వాళ్ళు అందరూ. సో ఈరోజు గుడి ఇంత అభివృద్ధి జరిగిందంటే అందరి సహకారంతో జరిగింది. ఆ వారానికి సంబంధించి అన్నప్రసాదానికి డొనేట్ చేసిన దాతల పేర్లు ఇలా ఆలయంలో ఒక బోర్డుపై రాస్తారు. ఈ బోర్డు చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఎంతమంది భక్తులు ఈ మహత్తర అన్నదాన యజ్ఞంలో భాగస్వాములుగా ఉన్నారు. ఓం శ్రీ లక్ష్మీ గణాధిపతయ నమః. నా పేరు గరిగిపాటి జనార్దనం. నేను ఈ విజయనగరం కాలనీలో సుమారు 50 సంవత్సరాల బట్టి ఉంటున్నాను. ఈ గణపతి నిత్యము నేను దర్శనం కోసం వస్తాను. ఈ లక్ష్మీ గణపతి స్వామికి అని పేరు పెట్టింది శ్రీ కంచి పీఠాధిపతి స్వామి వారు చంద్రశేఖరేంద్ర వారు నామకరణం చేయడం జరిగింది. ఇందులో ఈ దేవాలయంలో చాలా మహిమలు జరుగుతున్నాయి. చాలామందికి చాలా కోరికలు తీరుతున్నాయి. కాబట్టి చాలామంది చాలా ప్రదేశాల నుంచి ఈ దేవాలయంకి వస్తారు. నేను మిగిలిన చెప్పిన విషయాలు అందరూ చెప్పారు అన్నదానం గురించి. నేను ఈ దేవాలయానికి 1975 నుంచి వస్తున్నాను. ఈ వాటి వరకు రోజు నిత్యము వస్తాము మానకుండా. ఇక్కడ వస్తే కాస్త ప్రశాంతత చాలా బాగుంటుంది. చాలామంది కూడా దీనికోసం వస్తారు. చాలా కోరికలు కూడా గణపతి తీరుస్తాడు ప్రతీతి. ఈ ఆలయానికి మీరు ఇప్పటి వరకు సందర్శించకపోయి ఉంటే తప్పకుండా ఆదివారం రోజున ప్లాన్ చేసుకోండి. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం గురించి మీరే స్వయంగా చూడొచ్చు. బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఈ గణేష్ టెంపుల్ మహిమ ఎట్లా అంటే ఒకటి అవ్వాలి, పని కావాలని కోరుకుంటే గణేష్ మహారాజు మనకి అన్ని రకాలుగా తోడ్పడతారు. బిజినెస్ రకంగా కానీ, విద్యా రకంగా కానీ అన్ని రకాలుగా పని అయ్యేట్టు చేస్తారు. చాలా మహిమమైన గుడి ఇది. యువశక్తి లాగా మొత్తం టీం అంతా ఉన్నది మనకి ఇక్కడ. అందరూ కలిసి పని చేస్తాము, అంత మంచి జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. అలాగే ఈ ఆలయం పక్కనే ఉన్న ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు దేవస్థానం కమిటీ వారు. ప్రతి ఆదివారం చేసే అన్నదాన కార్యక్రమం మరింత విస్తరణ చేయడానికి, గోశాల నిర్మాణం, స్వామివారి కళ్యాణం, నిత్య పూజల కొరకు ఒక మండపం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి భక్తులను కూడా భాగస్వాములు చేయడానికి పూనుకున్నారు కమిటీ వారు. మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమం అలాగే దేవాలయ విస్తరణ పనులకు మీ వంతు విరాళం ఇవ్వచ్చు. మీరు ఇచ్చే విరాళానికి ఇన్కమ్ ట్యాక్స్ రూల్ 80G ప్రకారం ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇక ఈ ఆలయంలో జరిగే నిత్య పూజలు. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారితో పాటు రావి చెట్టు కింద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మంగళవారం అభిషేకం చేస్తారు. ప్రతి శనివారం రోజున నవగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల శని త్రయోదశి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఉదయం 9 గంటలకు ఇక్కడ ఉన్న మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. అలాగే సంకష్టహర చతుర్థికి సామూహిక గణపతి హోమం ఉంటుంది. గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు హోమం చేయించుకుంటే ఎటువంటి గ్రహ దోషాలైనా తొలగి కష్టాలు తీరుతాయని చెబుతారు. ఆ రోజు గరికమాల, జిల్లేడుమాల స్వామికి సమర్పిస్తే మంచిది. అదే సంకష్టహర చతుర్థి రోజున భక్తులు ఇక్కడ ఉదయం 10:30 జరిగే సామూహిక కళ్యాణంలో పాల్గొనవచ్చు. స్వామివారి కళ్యాణం చూస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగి మంచి ఆరోగ్యం పొందుతారు. కళ్యాణం అనంతరం ఈ కాలనీలో ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహిస్తారు. ఆ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన మోదక్స్, నువ్వుల లడ్డు, ఉండ్రాళ్లను ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చాలా ప్రత్యేకం. 9 రోజులు జరిగే ఉత్సవాల సమయంలో మూల విరాట్కు ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నవి గత ఏడాది స్వామివారి అలంకరణలు. ఈ ఏడాది 1000 కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దేవీ నవరాత్రులు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున 500 మంది పిల్లలకు ఉచితంగా సరస్వతి పూజ చేయిస్తారు. కార్తీక మాసంలో అయ్యప్ప పడి పూజలు, అలాగే శివరాత్రి ఇక్కడ బాగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జరిగే పూజల వివరాలు, వాటి టికెట్ ధరల వివరాలు ఆలయంలో బోర్డుపై మెన్షన్ చేసి ఉంటాయి. స్వామివారి ఆలయంలో జరిగినటువంటి మా యొక్క పర్సనల్ అనుభూతిగా చెప్పడం జరుగుతుందండి. మా యొక్క ఫ్రెండ్సే కానీ, మా యొక్క బంధువులే కానీ, మేమే కానీ ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి మాకు కాలనీలో వినాయక స్వామి ఆలయం ముందరనే మాకు సొంత ఇల్లు లభించడము, సొంత ఇల్లు కొనుక్కోవడానికి సదవకాశం కల్పించినటువంటి స్వామివారి మహిమలను మర్చిపోకలేమండి. అందరూ కూడా చిన్న స్థాయిలో నుండి కూడా అంచులంచులుగా ఎదిగి మా స్నేహితులే కానీ, బంధువులే కానీ అధిక సంఖ్యలో అందరూ కూడా మంచి ఒక స్థాయిలో ఇప్పుడు అందరు కుటుంబాలు కూడా ఒక స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు కూడా మేము స్వామివారికి రుణపడి ఉండి స్వామివారికి
ఎన్నో విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి దివ్య ఆశీస్సులు మా అందరిపైన కూడా ఉండాలని స్వామివారిని మనసారా కోరుకుంటున్నాం. मैं यहाँ गणेश टेम्पल से पिछले 30-35 साल से आ रहा हूँ. यहाँ पे हर संडे अन्नदानम होता है और यहाँ पे आने के बाद ऐसी फीलिंग होती है, जो भी इंसान की इच्छा होती है वो पूरी हो जाती है. यहाँ पे बरसों से सालों से कई लोग यहाँ पे सेवा भी करते रहे और हर साल यहाँ पे अन्नदानम हर संडे होता है. करीबन 2200 हफ्ते के ऊपर पार हो चुके हैं, यानी अगर 2002 तो कम से कम 40 साल के ऊपर पार हो चुके हैं. अन्नदानम कंटिन्यू चल रहा है, कभी इसमें कोई बाधा नहीं आई और कंटिन्यूस चल रहा है. इसमें हमारे परिवार से भी हमारा यहाँ पे दिलीप ग्रैंड बाज़ार, दिलीप सुपर मार्केट का शॉप है. हर जैसा महीने में एक बार, साल में एक बार कुछ ना कुछ अन्नदानम के लिए कुछ ना कुछ डोनेट भी होते रहता है और ये हमारे दादा शुरू कर रहे थे, हम लोग भी कंटिन्यू कर रहे हैं. ఇక ఈ ఆలయానికి రావడానికి ఈజీ వే అంటే మెట్రో అనే చెప్పాలి. లక్డీ కాపూల్ మెట్రో నుంచి ఈ ఆలయం 2.5 కిలోమీటర్లు మాత్రమే. ఆర్టీసీ బస్సు అయితే సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వచ్చే ఏ బస్సు ఎక్కినా ఎన్ఎండిసి బస్ స్టాప్ దగ్గర దిగితే ఈ టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. స్వయంభు క్షేత్రాలు చాలా అరుదు. అందులోనూ ఇలా శివుడు విఘ్నాలను తొలగించే వినాయక స్వామి వారు కలిసి వెలిసిన క్షేత్రాలు ఎక్కడా కనిపించవు. మీ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు వెళ్ళిన స్వయంభు ఆలయాల గురించి కామెంట్ చేయండి.